Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 4th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా శ్రీలంకకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. శ్రీలంకకు బుద్ధుని పవిత్ర దేవ్ నిమోరి అవశేషాలు. శ్రీలంకకు బుద్ధుని పవిత్ర దేవ్ నిమోరి అవశేషాలు. ఇండియా శ్రీలంకకి ఫస్ట్ టైం లార్డ్ బుద్ధ, గౌతమ బుద్ధునికి సంబంధించిన రెలిక్స్ అంటే అవశేషాలని ఇవాళ శ్రీలంకకు పంపించింది. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇండియాకి శ్రీలంకకి మధ్య బుద్ధిజం రిలేషన్స్, అంటే కల్చరల్ డిప్లొమసీ అంటారు దీన్నే, సాంస్కృతిక దౌత్య సంబంధాలు. మనకి శ్రీలంకలో బుద్ధిజం ఫాలో అవుతారు అని చెప్పేసి కూడా మనం గతంలో తెలుసుకున్నాం. శ్రీలంకలో బౌద్ధ మతం ఉంటుంది ఎక్కువగా. సో మరి ఇక్కడ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఇయర్ శ్రీలంకకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రకటన చేశారు. మేము 2026లో మీకు లార్డ్ గౌతమ బుద్ధునికి సంబంధించిన రెలిక్స్, అవశేషాలు అంటే గౌతమ బుద్ధునికి సంబంధించిన ఏవైనా వస్తువులు కావచ్చు, ఆయన యూజ్ చేసిన జ్యువెలరీ, ఆభరణాలు కావచ్చు, అస్థికలు, అటువంటివి ప్రదర్శన కోసం పంపిస్తాము అని చెప్పేసి అప్పుడు ఆయన ప్రకటించారు. సో ఇప్పుడు 1 వీక్ పాటు, ఒక వారం పాటు శ్రీలంకకు పంపించడం జరిగింది. సో ఇవాళ నుంచి ఫిబ్రవరి 4th నుంచి ఫిబ్రవరి 10th వరకు శ్రీలంకలో ప్రదర్శనకు ఉంచుతారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, శ్రీలంకకు పంపించిన బుద్ధుని అవశేషాల పేరు దేవుని మోరి అవశేషాలు. ఇక్కడ దేవుని మోరి అనేది గుజరాత్లో గౌతమ బుద్ధునికి సంబంధించిన ఒక ఆర్కియలాజికల్ సైట్, ఒక బుద్ధిస్ట్ సైట్, బౌద్ధ మతానికి సంబంధించిన ఒక ప్రాంతం. గుర్తుపెట్టుకోండి, దేవుని మోరి, గుజరాత్. మనం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటది? లాస్ట్ ఇయర్ భూటాన్లో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ జరిగింది, అంతర్జాతీయ శాంతి పండుగ జరిగింది. అక్కడ ఆ భూటాన్లో ప్రదర్శన కోసం ఇండియా ఫస్ట్ టైము మనకి కొన్ని రెలిక్స్ పంపించింది, గౌతమ బుద్ధునికి సంబంధించిన అవశేషాలు. ఏంటివి అవి? పిప్రహ్వా రెలిక్స్ అని చెప్పేసి తెలుసుకున్నాం మనం. పిప్రహ్వా రెలిక్స్ అని చెప్పేసి. మరి ఆ పిప్రహ్వా అనేది ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్. మరి ఇక్కడ దేవుని మోరి అంటే గుజరాత్. ఇది చాలా ఇంపార్టెంట్. సో మరి ఇప్పుడు శ్రీలంకకు పంపించిన ఈ దేవుని మోరి అవశేషాలు ఎవరు మోసుకొని వెళ్ళారు, ఎవరు తీసుకొని వెళ్ళారు అంటే గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మరియు గుజరాత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హర్ష సంఘవి, ఆయన నేతృత్వంలో ఒక హై లెవెల్ డెలిగేషన్, ఒక ఉన్నత స్థాయి బృందం వెళ్ళింది. సో ఇక్కడ మనకి మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీలంక, ఇండియా మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల శ్రీలంకకి ఇండియా చాలా హెల్ప్ చేస్తూ ఉంది. ముఖ్యంగా శ్రీలంకలో లాస్ట్ ఇయర్ సైక్లోన్ దిత్వా వచ్చింది, దిత్వా తుఫాను. ఆ దిత్వా తుఫాను వచ్చిన తర్వాత మన వాళ్ళు ఆపరేషన్ సాగర్ బంధుని లాంచ్ చేశారు. ఆపరేషన్ సాగర్ బంధుని లాంచ్ చేశారు. మరి ఆపరేషన్ సాగర్ బంధులో భాగంగా ఇండియా శ్రీలంకకు బెయిలీ బ్రిడ్జెస్ పంపించిందని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఈ విధంగా శ్రీలంకకి మనం చాలా హెల్ప్ చేస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇక శ్రీలంక ప్రెసిడెంట్ విషయానికి వస్తే అనుర కుమార దిస్సనాయకే అనే ఒక పర్సన్ ఉన్నారు, అనుర కుమార దిస్సనాయకే. ఇక శ్రీలంక ప్రైమ్ మినిస్టర్గా మిసెస్ హరిణి అమరసూర్య అనే ఒక ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. సో ఇది ఇండియాకి శ్రీలంకకి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఇక మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కొద్దిగా స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గౌతమ బుద్ధుని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలా ఎగ్జామ్ పేపర్స్లో మీరు చూస్తే బీహార్లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 2025 జూలైలో జరిగిన బీహార్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో గౌతమ బుద్ధుడు మరణించిన ప్రదేశం ఏది, గౌతమ బుద్ధుడు ఎక్కడ మరణించాడు అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు. సో స్టాటిక్ జీకేలో మనకి వెళ్ళిపోతాయి. సో జస్ట్ మనకి గౌతమ బుద్ధ గురించి 1-2 పాయింట్స్ అండి. ఏన్షియంట్ హిస్టరీని కూడా ఒకసారి గుర్తు చేసుకున్నట్లుంటుంది. గౌతమ బుద్ధ 563 BC ఆ టైంలో జన్మించారు. ఎగ్జాక్ట్గా మనకు అవసరం లేదండి, 6th century, జనరల్గా 563 BC ఆ టైంలో జన్మించారు. ఈయన బర్త్ ప్లేస్ వచ్చేసి, జన్మించిన ప్రదేశము లుంబిని, నేపాల్. ఈయన డైడ్ ప్లేస్, మరణించిన ప్రదేశము కుషీనగర్, ఉత్తరప్రదేశ్. ఈయన వైఫ్ వచ్చేసి యశోధర, వైఫ్ పేరు యశోధర, కొడుకు పేరు రాహుల్, సన్ పేరు రాహుల్. ఇక గౌతమ బుద్ధుని అసలు పేరు వచ్చేసి సిద్ధార్థ గౌతముడు. అసలు పేరు, ఒరిజినల్ నేము సిద్ధార్థ గౌతమ.
సో ఈ ఇన్ఫర్మేషన్ అండి మనకి కొద్దిగా స్టాటిక్ జీకేలో వెళ్ళిపోతుంది. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కుషీనగర్ అవుతుంది, ఉత్తరప్రదేశ్. సో ఇది దేవ్ నిమోరి బుద్ధిస్ట్ అవశేషాలు. నెక్స్ట్ వన్, హైడ్రోజన్ ఆధారిత బస్సులను నడపనున్న తొలి భారతీయ విమానాశ్రయము. ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఎయిర్పోర్ట్, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసము. అంటే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఫ్లైట్ దగ్గరికి బస్సెస్లో, వెహికల్స్లో ప్యాసింజర్స్ని తీసుకొని పోతారు. సో ఇక నుంచి ఫ్లైట్స్ దగ్గరికి ప్యాసింజర్స్ని తీసుకొని పోవడానికి ఫస్ట్ టైం హైడ్రోజన్ బస్సెస్ని యూస్ చేయబోతా ఉంది. హైడ్రోజన్ బస్సెస్ని నడపబోతా ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గుర్తుపెట్టుకోండి, కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ టు ఆపరేట్ హైడ్రోజన్ పవర్డ్ బస్సెస్ ఫర్ ప్యాసింజర్స్, కొచ్చి ఎయిర్పోర్ట్. సో కేరళ హైడ్రోజన్ వ్యాలీ ఇనిషియేటివ్లో భాగంగా, కేరళ హైడ్రోజన్ వ్యాలీ అనే ఒక ప్రోగ్రాంలో భాగంగా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా 3 హైడ్రోజన్ బస్సెస్ని ఉపయోగించబోతున్నారు. మనకి ఇది అవసరం లేదండి, జస్ట్ ఒక లైక్ అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాయింట్ పెట్టడం జరిగింది. ఇక మెయిన్గా మీరు చూస్తే గ్రీన్ హైడ్రోజన్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు ప్రతి చోట కూడా. భారత ప్రభుత్వం ముఖ్యంగా 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని లాంచ్ చేసింది. గ్రీన్ హైడ్రోజన్ వల్ల లాభాలు ఏంటి? పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు, ఎందుకంటే ఇట్స్ ఎ క్లీన్ ఫ్యూయల్, హరిత ఇంధనము. సో ఇక 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండే ఒక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీనికి కేటాయించిన బడ్జెట్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి కేటాయించిన బడ్జెట్ 19,744 crore. 19,744 crore. ఇక ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్, హైడ్రోజన్ శక్తితో పనిచేసే నడిచే రైళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. హర్యానాలోని జింద్ నుంచి సోనిపత్, హర్యానా స్టేట్లోని జింద్ నుంచి సోనిపత్ రైల్వే స్టేషన్స్ మధ్య దీన్ని నడుపుతా ఉన్నారు అని చెప్పేసి కూడా మనం ఇలాంటి స్టాటిక్ పాయింట్స్ తెలుసుకున్నామండి. మెనీ థింగ్స్ ఆల్రెడీ. ఇక గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? హైడ్రోజన్ అనేది మన యూనివర్స్లో చాలా పుష్కలంగా ఉంటుంది. మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్. ఈ యొక్క విశ్వంలో అత్యంత పుష్కలంగా లభించే మూలకము హైడ్రోజన్. సో మరి అటువంటి హైడ్రోజన్ ఎనర్జీని మనం ఉత్పత్తి చేయాలి అంటే టెక్నాలజీస్ అవసరము. సో ఆ హైడ్రోజన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం కోసం రెన్యూబుల్ ఎనర్జీస్ లైక్ సోలారు, విండు అటువంటి వాటిని ఉపయోగిస్తే దాన్నే గ్రీన్ హైడ్రోజన్ అంటారు. గ్రీన్ హైడ్రోజన్. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. పెన్నయార్ నదీ జలాల వివాదం. తమిళనాడు, కర్ణాటక మధ్య పెన్నయార్ నదీ జలాల వివాదం. పెన్నయార్ రివర్ డిస్ప్యూట్ బిట్వీన్ తమిళనాడు అండ్ కర్ణాటక. సో ఈ రివర్ డిస్ప్యూట్స్ అనేవి మనకి, ఈ నదీ జలాల వివాదాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు చూస్తే మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, లేదంటే పంజాబు, హర్యానా, రాజస్థాన్ మధ్య కావచ్చు, డిఫరెంట్ స్టేట్స్ మధ్య ఈ యొక్క రివర్ డిస్ప్యూట్స్, నదీ జలాల వివాదాలకి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ ఇండియాలో ఎక్కువగా ఇంటర్ స్టేట్ రివర్స్ ఉంటాయి. ఇంటర్ స్టేట్ రివర్స్ అంటే అంతర్రాష్ట్ర నదీ జలాలు. అంటే ఒక రాష్ట్రంలో పుట్టి ఇంకొక రాష్ట్రంలోకి ప్రవహిస్తూ ఉంటాయి. సో మరి ఇప్పుడు ఈ పెన్నయార్ రివర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో తమిళనాడు, కర్ణాటక మధ్య ఎక్కువగా ఈ మధ్యన వార్తల్లో ఉంది. సో సుప్రీంకోర్టు సెంటర్కి ఒక డైరెక్షన్ జారీ చేసింది. మీరు ఇమ్మీడియట్గా ఒక రివర్ ట్రిబ్యునల్ని, నదీ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పింది. మరి ఏ ఆర్టికల్ని ఉపయోగించి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఆదేశాలు ఇచ్చింది అంటే ఆర్టికల్ 131. సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 131 కింద కొన్ని ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉంటాయి, కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రాల మధ్య సమస్యలు కావచ్చు, సెంటర్కి స్టేట్స్కి మధ్య ఏవైనా డిస్ప్యూట్స్, వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించడానికి తన అధికారాలను ఉపయోగిస్తుంటుంది. ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే. సో ఇక మరి ఈ ట్రిబ్యునల్స్ విషయానికి వస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ విక్రమ్నాథ్ గారి ఆధ్వర్యంలో ఉన్న బెంచ్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మరి జస్ట్ ఒక 2 పాయింట్లు. పెన్నయార్ రివర్ గురించి తెలుసుకున్న తర్వాత కొద్దిగా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో మొట్టమొదటి ఫస్ట్ రివర్ ట్రిబ్యునల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక పెన్నయార్ రివర్ విషయానికి వస్తే ఈ పెన్నయార్ రివరు
కర్ణాటకలోని నంది హిల్స్ ప్రాంతంలో ఆరిజినేట్ అవుతుంది. కర్ణాటకలోని నంది హిల్స్ ప్రాంతంలో పుడుతుంది. కర్ణాటకలోని నంది హిల్స్ ఆ ప్రాంతంలో చిక్మంగళూరు, కోలార్ డిస్టిక్ ఆ ఏరియాల్లో పుడుతుంది. ఇది తమిళనాడులోకి కూడా ప్రవహిస్తుంది. తమిళనాడులో ప్రవేశించి కడలూరు వద్ద బే ఆఫ్ బెంగాల్లో ఈ బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో ఇది కలిసిపోతుంది అనమాట. బంగాళాఖాతంలో కలిసిపోతుందని చెప్పవచ్చు. సో మరి ఇక్కడ తమిళనాడుకి రివర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కర్ణాటకలో పుడుతుంది కాబట్టి వీళ్ళకి ఇరిగేషన్కి, డ్రింకింగ్ వాటర్కి తమిళనాడుకి అవసరం. సో ఇది ఒక సపరేట్ రివర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. పొన్నయార్ రివర్ అనేది ఒక ప్రత్యేక నది. అంటే ఇదేమి కావేరీ నదికో వేరే నదికో ఇదేమి ట్రిబ్యూటరీ కాదు, ఉపనది కాదు, ఇదొక సపరేట్ రివర్. మరి పెన్నయార్ రివర్ అని ఇక్కడుంది, ఇక్కడేమో పొన్నయార్ రివర్ అని ఉంది. ఇదే నదిని తమిళనాడులో పొన్నయార్ రివర్గా కూడా పిలుస్తారు, పెన్నయార్ ఆర్ పొన్నయార్. ఇక కర్ణాటకలో అయితే దక్షిణ పినాకినిగా పిలుస్తారు ఈ నదిని. కర్ణాటకలో అయితే దక్షిణ పినాకినిగా ఈ రివర్కి పేరు. సో ఇక పాలిటీ విషయానికి వస్తే మనకి రివర్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్ 262 ఉంటుంది. ఆర్టికల్ 262 కింద ఏదైనా డిఫరెంట్ స్టేట్స్ మధ్య ఈ యొక్క రివర్ డిస్ప్యూట్స్, నదీ వివాదాలు వచ్చినప్పుడు పరిష్కరించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. ముఖ్యంగా రివర్ బోర్డ్స్ యాక్ట్ ఆర్టికల్ 262 కింద రివర్ బోర్డ్స్ యాక్ట్. సో రివర్ బోర్డ్స్ యాక్ట్ 1956 ఉంది. అలానే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ యాక్ట్ 1956 గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 262 డీల్స్ విత్ ఇట్ ఎంపవర్స్ ద గవర్నమెంట్ టు మేక్ లాస్ ఫర్ ద అడ్జుడికేషన్ ఆఫ్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అమాంగ్ ద స్టేట్స్. ఇక మరి రివర్ బోర్డ్స్ యాక్ట్ కింద ఈ యొక్క నదీ బోర్డుల్ని ఏర్పాటు చేసి వివాదాలను పరిష్కరించవచ్చు. ఇప్పటి వరకు ఒక్క రివర్ బోర్డు కూడా ఏర్పాటు కాలేదు. సో ఫార్ అట్లీస్ట్ ఎ సింగిల్ రివర్ బోర్డ్ హ్యాస్ నాట్ బీన్ ఫార్మ్డ్. ఇక ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ యాక్ట్ 1956 కింద ఈ నదీ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఇది ఒక జ్యుడిషియల్ వ్యవస్థ, ఇది తీర్పిస్తుంది. ఇందులో జ్యుడిషియల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా ఉంటారు. సో ఇది మనకి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్. ఇక ఇండియాలో ఏర్పడిన మొట్టమొదటి ట్రిబ్యునల్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1969. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 1969లో ఆర్ఎస్ బచావత్ ట్రిబ్యునల్. సో మహారాష్ట్ర, కర్ణాటక, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల్ని పరిష్కరించడానికి. సో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1969, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1969, నర్మదా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1969, రావి బియాస్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1986, కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1990, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 2004, వంశధార వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2010, మహాదయి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2010, మహానది వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2008. ఇదంతా ఇప్పుడు నో నీడ్ టు డిస్కస్ అండి. ఇప్పుడు నేను ఇదంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకో, అది చెప్పా కదా మెనీ టైమ్స్ నేను చెప్పిన, ఇది చెప్పడం పెద్ద విషయం కాదు, చెప్పొచ్చు, కానీ అసలు సబ్జెక్టు డీవేట్ అవుతుంది. మీరు ఇది కావాలి అనుకుంటే ఇమ్మీడియట్గా పాలిటీ బుక్ ఓపెన్ చేసి, కొన్ని స్టాండర్డ్ బుక్స్ లక్ష్మీకాంత్ లాంటివి ఓపెన్ చేసి ఏ స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇది చెప్పుకుంటూ పోవడం అనేది సమంజసం కాదు. సో ఈ ట్రిబ్యునల్స్ ఇయర్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, పెన్నయార్ రివర్. నెక్స్ట్ వన్, మణిపూర్ ముఖ్యమంత్రిగా యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్. మణిపూర్కి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్గా యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ ఈయన నియామకం కాబోతా ఉన్నారు. హీఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్. ఇక మణిపూర్ విషయానికి వస్తే మణిపూర్లో రాష్ట్రపతి పాలన ముగిసింది. మనం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్లో మణిపూర్కి సంబంధించి రాష్ట్రపతి పాలనకు సంబంధించి ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. 2025 ఫిబ్రవరి 13న మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ని విధించడం జరిగింది, రాష్ట్రపతి పాలన. సో ఇప్పుడు దాదాపు ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఈ మణిపూర్లో ప్రెసిడెంట్స్ రూల్ని ఎత్తేసారు, లిఫ్ట్ చేశారు. సో ఇప్పుడు యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ గారిని ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా, ఎన్డీఏ రూలింగ్ పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఈయన్ని సెలెక్ట్ చేశారు, ఎన్నుకున్నారు. సో ఇక ఈయన చీఫ్ మినిస్టర్గా ఓత్ సెరమనీ ప్రమాణ స్వీకారం ఇక లాంఛనమే అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది, మణిపూర్లో ముగిసిన రాష్ట్రపతి పాలన సందర్భంగా అసలు
రాష్ట్రపతి పాలన ఎందుకు ఇంపోజ్ చేస్తారు, ఒక 2 పాయింట్స్ తప్పకుండా తెలుసుకోవాలి. మణిపూర్ వివాదం ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ మణిపూర్ కాన్ఫ్లిక్ట్, మణిపూర్ అల్లర్ల విషయానికి వస్తే 2023 మేలో మణిపూర్లో ఈ యొక్క అల్లర్లు చెలరేగాయి. మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్గా మణిపూర్లో జనరల్గా 3 ట్రైబ్స్ నివసిస్తారు, మూడు రకాల తెగ ప్రజలు. మీటీలు, కూకీజో అనే గిరిజన తెగ ప్రజలు, అలానే నాగాస్ కూడా అక్కడ నివసిస్తారు, నాగాస్. కానీ మెయిన్గా 2023లో మీటీలకి కూకీజోలకి మధ్య వివాదం చెలరేగింది. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అండి, షార్ట్ కట్. వీళ్ళు గిరిజన తెగ ప్రజలే, కానీ కూకీలు కొండ ప్రాంతాల్లో నివసిస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. కూకీ అంటే కొండలు, సో అట్లా గుర్తుండిపోతుంది. కూకీసు హిల్స్లో నివసించే వాళ్ళు, అట్లా మైండ్లో ట్రిక్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ గారు. కూకీలు కొండల్లో నివసించే వాళ్ళు కూకీలు, మైదానాల్లో నివసించే వాళ్ళు మీటీలు, అంటే వ్యాలీస్, ఈ ప్లెయిన్స్లో నివసించే వాళ్ళు మీటీలు, హిల్స్లో నివసించే వాళ్ళు కూకీజో, నాగాస్ కూడా ఉంటారు. బట్ 2023 మేలో ఏం జరిగింది అంటే, వీళ్ళు కొంతమంది యువకులు, ముఖ్యంగా కొంతమంది పీపుల్ కూకీజో తెగకు చెందిన 2 మహిళల్ని, 2 ఉమెన్ని నేకెడ్గా పరేడ్ చేశారు. అంటే 2 స్త్రీలని నగ్నంగా వాళ్ళని అవమానానికి గురి చేశారు. సో వాళ్ళు మరణించారు. సో ఆ కాంటెక్స్ట్లో అప్పటి నుంచి వివాదాలు చెలరేగిన తర్వాత మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఆ తర్వాత మణిపూర్ చీఫ్ మినిస్టర్గా బీరేన్ సింగ్ వచ్చారు. కానీ 2025లో ఫిబ్రవరి 13th ప్రెసిడెంట్ రూల్ విధించడం జరిగింది. అప్పటి మణిపూర్ చీఫ్ మినిస్టర్ బీరేన్ సింగ్ రిజైన్ చేశారు. రాజీనామా చేసిన తర్వాత 1 year కంటిన్యూ చేశారు. సో ఇక్కడ మెయిన్గా ఇంకోటి ఏంటంటే, మనకి జాగ్రఫీలో, పాలిటీలో తంగ్జింగ్ హిల్ గురించి చదువుకుంటాం. తంగ్జింగ్ కొండ వివాదము, తంగ్జింగ్ హిల్ డిస్ప్యూట్. తంగ్జింగ్ అనే ఒక కొండ వివాదం ఏంటి అంటే, ఈ యొక్క కొండల్లో ఈ తంగ్జింగ్ అనే ఒక కొండ ఉంటుంది. ఆ కొండ ఏంటంటే మీటీలకి కూకీలకి చాలా పవిత్రమైనది. మనం కదా జనరల్గా ఏదైనా ఒక కొండకు వెళ్ళి ఒక దేవుని దర్శించుకుంటాం కదా, అట్లా ఆ తంగ్జింగ్ అనే హిల్లో ఒక దేవుడు ఉంటారు. ఆ మీటీలకి కూకీలకి చాలా ఇంపార్టెంట్. కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, మీటీలు ఈ తంగ్జింగ్ కొండకి రాకోకుండా కూకీలు ఏం చేశారంటే ఈ తంగ్జింగ్ కొండకి మీటీలను రానీకోకుండా అడ్డుకున్నారు. సో అట్లా ఎవరి మధ్య వివాదం అంటే తంగ్జింగ్ కొండ అట్లా. సో ఇది ఐ హోప్ మణిపూర్ కాన్ఫ్లిక్ట్ గురించి కొద్దిగా క్లారిటీ వచ్చింది. సో ఇక ప్రజెంట్ మణిపూర్లో ఎన్డీఏ రూలింగ్ పార్టీ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి ఉంది. ఇందులో బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ ఉంది, ఎన్పీఎఫ్ నాగా పీపుల్స్ ఫ్రంట్, ఈ 3 పార్టీలు ఉన్నాయి. ఇక మణిపూర్లో 60 అసెంబ్లీ సీట్స్ ఉంటాయి. మణిపూర్లో 60 అసెంబ్లీ సీట్స్, 60 అసెంబ్లీ సీట్లు. ఇక మణిపూర్ విషయానికి వస్తే, ఇక ప్రెసిడెంట్ రూల్ విషయానికి వస్తే ఒక 2 పాయింట్లు తప్పకుండా తెలుసుకోవాలి. ప్రెసిడెంట్ రూల్ని జనరల్గా ఆర్టికల్ 356 కింద విధిస్తారు. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారు? ఒక రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది అనుకోండి, అంటే ఒక రాష్ట్రంలో రాజ్యాంగము సంస్థలు విఫలమైనాయి అన్నప్పుడు ఆర్టికల్ 356ని విధిస్తారు. అలానే ఆర్టికల్ 365 కింద ఆర్టికల్ 356ని విధిస్తారు. ఆర్టికల్ 365 ఏం చెప్తుందంటే, ఒక స్టేట్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన డైరెక్షన్స్ని కనుక ఒక స్టేట్ గవర్నమెంట్ ఫాలో కాకపోతే, పాటించకపోతే, ఆ స్టేట్లో ఒక బ్రేక్ డౌన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ, ఒక వ్యవస్థలు విఫలమైనాయని చెప్పేసి ఆర్టికల్ 365 కింద ఆర్టికల్ 356ని విధించడం జరుగుతుంది. ఆర్టికల్ 356 అంటే రాష్ట్రపతి పాలన. సో ఇక జస్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే, మణిపూర్లో 2025 ఫిబ్రవరిలో విధించారు కదా, అప్పటికి దాంతో కలుపుకొని 134 టైమ్స్ రాష్ట్రపతి పాలన విధించారు. 2025 ఫిబ్రవరిలో విధించిన తర్వాత మళ్ళీ 2025 ఆగస్టులో రాష్ట్రపతి పాలన పొడిగించారు మణిపూర్లో. ఎందుకంటే రాష్ట్రపతి పాలన ప్రతి 6 నెలలకు ఒకసారి పొడిగించాలి, ఎవ్రీ 6 months ఎక్స్టెండ్ చేస్తూ ఉండాలి. సో హైయెస్ట్ టైమ్స్, అత్యధికంగా రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం మణిపూర్. హైయెస్ట్ టైమ్స్ ప్రెసిడెంట్స్ రూల్ మణిపూర్లో ఇంపోజ్ చేశారు 11 times. ఇక ఉత్తరప్రదేశ్ 10 times. ఇక ఫస్ట్ టైం ఇండియాలో రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం పంజాబ్. ఫస్ట్ టైం ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్డ్ ఇన్ పంజాబ్ ఇన్ 1951. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన విధించారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా 1954లో. ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అండి స్టాటిక్ జీకేలో. 1954లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, అంటే
ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయిన తర్వాత కాదు, ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత 1954లో ఒకసారి విధించారు. మళ్ళీ 1955 ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయిన తర్వాత ముల్కీ ఉద్యమ సమయంలో ఒకసారి విధించారు. మళ్ళీ ఆ తర్వాత తెలంగాణ ఫార్మ్ అవడానికి ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రిజైన్ చేసిన తర్వాత కొంతకాలం పాటు ప్రెసిడెంట్స్ రూల్ ఉండింది. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 3 టైమ్స్ అని చెప్పవచ్చు. ఇక అయితే మరి ఇప్పటి వరకు ప్రెసిడెంట్స్ రూల్ విధించబడని రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే 2 రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఛత్తీస్గఢ్ నవంబర్ 1, 2000లో ఏర్పాటైంది. 2000 సంవత్సరం నవంబర్ 1. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో ఒకసారి కూడా రాష్ట్రపతి పాలన విధించలేదు. ఇక తెలంగాణ జూన్ 2, 2014 ఏర్పాటైంది. ఇప్పటి వరకు తెలంగాణలో కూడా ఒకసారి కూడా రాష్ట్రపతి పాలన లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్లా కూడా అడుగుతాడు, ఎందుకంటే అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు చూస్తే 2021లో అగైన్ ఉత్తరప్రదేశ్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్లో ఇండియాలో ఫస్ట్ టైం ప్రెసిడెంట్ రూల్ ఏ రాష్ట్రంలో విధించారు అన్నాడు. ఆన్సర్ పంజాబ్. ఇట్లా సో ఇవే అడుగుతాడండి స్టాటిక్. ఇక మరి ఇంకొకసారి మనం తెలుసుకోవాల్సింది ఇంకో కొన్ని పాయింట్లు ఏంటంటే, మరి అత్యధికంగా ఏ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ విధించారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ కావచ్చు, కానీ గతంలో అయితే స్టేట్ కదా. జమ్మూ అండ్ కాశ్మీర్లో సుమారుగా 12 ఇయర్స్కి పైగా ప్రెసిడెంట్ రూల్ ఉండింది. కంటిన్యూస్గా అంటే ఏకకాలంలో వరుసగా అత్యధిక కాలము ప్రెసిడెంట్ రూల్ విధించబడిన రాష్ట్రం కూడా జమ్మూ అండ్ కాశ్మీరే. సో ఇది అండి మనకి లైక్ ప్రెసిడెంట్ రూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక మణిపూర్లో 60 అసెంబ్లీ సీట్స్ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక లోయెస్ట్ వచ్చేసి అత్యల్పంగా అసెంబ్లీ సీట్లు సిక్కింలో 32 ఉంటాయి అసెంబ్లీ సీట్స్. ఇక హైయెస్ట్ అసెంబ్లీ సీట్స్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో సుమారుగా 403 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక్కసారి అండి. ఇంకొక రిమైండర్ ఏంటంటే ఆస్పిరెంట్స్కి, ఇవన్నీ మనం ఎందుకు కొన్నిసార్లు డీప్గా పోతున్నాం స్టాటిక్ జీకే అంటే, ఒక్కసారి రాసి పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం ఏదైనా రాష్ట్రపతి పాలన వచ్చినా ఇటువంటివి జస్ట్ ఒకసారి ఈ నోట్స్లు చెక్ చేసుకుంటూ దానికి అప్డేట్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా మణిపూర్లో భవిష్యత్తులో రాష్ట్రపతి పాలన విధించాలనుకోండి, అప్పుడు 12 సార్లు అవుతుంది అట్లా. సో ఇవన్నీ వన్స్ ఇన్ ఆల్ ఒక్కసారి నోట్స్ రాసి పెట్టేసుకుంటే ఇంకా స్టాటిక్ జీకేని మళ్ళా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి 16వ ఆర్థిక సంఘం సిఫారసులు, 16th ఫినాన్స్ కమిషన్ హైలైట్స్. 16th ఫినాన్స్ కమిషన్ని ఇటీవల యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఫినాన్స్ కమిషన్ గురించి తెలుసుకోవాలి. అసలు ఈ ఆర్థిక సంఘం రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, బాధ్యతలు ఏంటి, ఈ 16th ఫినాన్స్ కమిషన్ హైలైట్స్, చైర్మన్ ఎవరున్నారు అటువంటి తెలుసుకోవాలి. ఫస్ట్ 16th ఫినాన్స్ కమిషన్కి చైర్మన్గా అరవింద్ పనగరియా. ఈయన నీతి ఆయోగ్కి ఫార్మర్ వైస్ చైర్మన్, నీతి ఆయోగ్కి మాజీ వైస్ చైర్మన్గా పనిచేశారు. సో ఇక్కడ ఫస్ట్ మనము ఈ ఫినాన్స్ కమిషన్ గురించి ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలండి. ఫినాన్స్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 280 కింద దీన్ని ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఫర్ ఎవ్రీ 5 years 5 ఏళ్లకు ఒకసారి దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో 5 మెంబర్స్ ఉంటారు, చైర్మన్ ప్లస్ 4 మెంబర్స్, చైర్మన్ 4 మెంబర్స్. వీళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. వీళ్ళ యొక్క పదవీ కాలాన్ని కూడా ప్రెసిడెంటే డిసైడ్ చేస్తాడు. వీళ్ళ యొక్క టెన్యూర్ని ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు, డిటర్మైన్ చేస్తారు. సో ఫినాన్స్ కమిషన్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, లైక్ ఒక సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ ఏవైతే ఉంటాయో, ఆదాయం ఏదైతే ఉందో ఆ యొక్క ఆదాయం నుంచి స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి ఎంత ఇవ్వాలి, ఆ డివిజిబుల్ పూల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే డబ్బులలో రాష్ట్రాలకి, యూటీలకి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తుంది, ఎంత శాతం ఇవ్వాలి అని చెప్పేసి. సో ఇక ఒక్కసారి 16th ఫైనాన్స్ కమిషన్ క్రైటీరియా తీసుకోవాలి. క్రైటీరియా ఏంటంటే మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయండి. అంటే లైక్ ఒక రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి అంటే ఏ ప్రాతిపదికన ఇస్తారు అంటే, జనాభా ఆధారంగా, ఫారెస్ట్, పాపులేషను అలాంటివి ఉంటాయి అంతే కదా. ఒక రాష్ట్రం వెనుకబడింది అంటేనే డబ్బులు ఇస్తారు. ఆ రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉందంటే, లేదంటే ఆ రాష్ట్రంలో అటవీ శాతం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అట్లా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి క్రైటీరియా. మీరు 16th ఫైనాన్స్ కమిషన్ ఫస్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో తెలుసుకోవాలా. 16th ఫైనాన్స్ కమిషన్ని 2023లో ఏర్పాటు చేశారు.
దీని రికమెండేషన్స్ April 1st, 2026 నుంచి March 31st, 2031 అంటే 5 years. April 1st, 2026 నుంచి 2031 March 31st వరకు అమల్లో ఉంటాయి, రైట్. సో ఇక మరి క్రైటీరియా తీసుకుంటే ఒకటి ఇన్కమ్ డిస్టెన్స్ అన్నాడు. ఇన్కమ్ డిస్టెన్స్కి 42.5% క్రైటీరియా. అంటే ఏంటి ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఆదాయ దూరము. ఉదాహరణకు ఒక దేశంలో ఇవి వినండి, ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది. సో ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత చెప్పేటప్పుడు నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక దేశంలో ఒక రాష్ట్రానికి అత్యధికంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుకి అత్యధిక తలసరి ఆదాయం, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందనుకుందాం. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రాన్ని తీసుకుంటారు, తెలంగాణనో లేదంటే ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంది, తమిళనాడుకి తెలంగాణకి ఎంత గ్యాప్ ఉంది తలసరి ఆదాయం విషయంలో, అదే ఇన్కమ్ డిస్టెన్స్, ఆదాయ దూరము అంటారు. మరి దీనికి అత్యధికంగా వెయిటేజ్ వాటా ఇచ్చారు 42.5%. ఇక పాపులేషన్ తీసుకుంటే 2011 పాపులేషన్ ఆధారంగా పాపులేషన్కి పెంచారు. 15th ఫినాన్స్ కమిషన్లో 15% ఉంటే ఇప్పుడు 17.5% పెంచారు. ఇన్కమ్ డిస్టెన్స్ కూడా గతంలో 45% ఉంటే ఇప్పుడు 42.5%కి తగ్గించారు. ఇక డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. డెమోగ్రఫిక్ పనితీరు అంటే ఒక రాష్ట్రంలో ఆ జనాభా కంట్రోల్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటా ఉన్నారా, ఆ జనాభా పనితీరు ఎలా ఉంది, ఆ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ని కూడా తగ్గించారు. దీనివల్ల మన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి, అంతే కదా. మనమేమో జనాభాని కంట్రోల్ చేస్తూ ఉన్నాము, మరి ఆ యొక్క డెమోగ్రఫిక్ పనితీరుకి వాటా షేర్ తగ్గిస్తే మనం నష్టపోతాము. 12.5% నుంచి 10% తగ్గించారు 16th ఫైనాన్స్ కమిషన్లో. ఏరియా అంటే విస్తీర్ణము వచ్చేసి విస్తీర్ణం కూడా తగ్గించారు. ఇది మన దక్షిణాది రాష్ట్రాలకు హెల్ప్ అవుతుంది. 15% నుంచి 10% తగ్గించారు. ఫారెస్ట్ సేమ్ 10% ఉంది, ఇప్పుడు 10% ఉంది. ఇక ట్యాక్స్ ఫిస్కల్ ఎఫర్ట్స్ విషయానికి వస్తే, ట్యాక్స్ అంటే ఈ రాష్ట్రాలు ఎంత ట్యాక్స్లు కలెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇది 2.5% గతంలో ఉన్నింది, ఇప్పుడు ఏమీ ఇవ్వలేదు, అంటే దాన్ని తీసేశారు అని చెప్పవచ్చు. ఇక జీడిపికి జీడిపిలో ఎంత వాటా కలిగి ఉన్నాయి రాష్ట్రాలు అనేది లాస్ట్ టైం అసలు అది లేదు, ఇప్పుడు దీన్ని కొత్తగా తీసుకొని వచ్చారు, 10% చేశారు. అంటే దానివల్ల ఏంటి, మన సదరన్ స్టేట్స్ లాభపడతాయి. ఎందుకంటే మనం ఎక్కువగా ఆ యొక్క దేశ స్థూల జాతీయ ఉత్పత్తికి, కంట్రీ జీడిపికి మనం ఎక్కువగా వాటా ఇస్తూ ఉన్నాము. సో ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి అండి, ఇవి స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా రాసుకోండి. ఇక మరి ఏం చెప్పింది 16th ఫైనాన్స్ కమిషన్? 16th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే, ఈ యొక్క డివిజిబుల్ పూల్ ఏదైతే ఉందో రాష్ట్రాలకు ఇచ్చే ట్యాక్స్ షేరు 41% ఉంచాలి, 41% ఇవ్వాలి అని చెప్పింది. 41%. గతంలో 15th ఫైనాన్స్ కమిషన్ కూడా అదే చెప్పింది. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ కూడా 41% రాష్ట్రాలకి వీటికి వాటా ఇవ్వండి అని చెప్పేసి. సో ఇంకా రికమెండేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో వర్టికల్ డివల్యూషన్ 41% అని చెప్పింది. వర్టికల్ డివల్యూషన్ అంటే ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్స్కి వాటా ఇస్తుంది కదా, అదే వర్టికల్ అంటే, అంతే కదా, సెంటర్ నుంచి స్టేట్స్కి, అది వర్టికల్. హారిజంటల్ డివల్యూషన్ అంటే ఈ రాష్ట్రాల మధ్య ఈ 41%, 41%ని ఎలా డివైడ్ చేస్తారు, ఎలా విభజిస్తారు. అంటే 41% ఓకే రాష్ట్రాలకు ఇస్తున్నాం, మరి ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, అది హారిజంటల్ డివల్యూషన్. ఇక అలానే రాష్ట్రాలు తమ యొక్క జిఎస్డిపిలో, తమ యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఫిస్కల్ డెఫిసిట్ని, ద్రవ్యలోటుని 3% దగ్గర ఉంచాలి అని చెప్పేసి ఇది చెప్పింది. ఇంకా గ్రాంట్స్ ఇచ్చింది రాష్ట్రాలకి, లోకల్ బాడీస్కి, స్టేట్స్కి, లోకల్ గవర్నమెంట్స్కి గ్రాంట్స్ వచ్చేసి ఓవరాల్గా 9.47 lakh crore ఇచ్చింది. 9.47 lakh crore. మరి అందులో లోకల్ బాడీ గ్రాంట్స్ వచ్చేసి 7.91 lakh crore. ఆ లోకల్ బాడీల్లో స్థానిక సంస్థలకి 4.35 lakh crore, పట్టణ సంస్థలకి 3.56 lakh crore. సో గుర్తుపెట్టుకోండి, జస్ట్ రూరల్ లోకల్ బాడీస్కే ఎక్కువ ఇచ్చారు అర్బన్ లోకల్ బాడీస్తో పోల్చుకుంటే. ఇంకా మీరు చూస్తే ఇక్కడ ఓవరాల్గా చూస్తే లోకల్ గవర్నమెంట్స్కి ఓవరాల్గా 7.91 lakh crore, ఇందులో రూరల్కి 4.35 lakh crore, అర్బన్కి 3.56 lakh crore. ఇక్కడ మళ్ళీ బేసిక్ గ్రాంట్స్, పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అని ఉంటాయండి. అవి నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేను కొంచెం చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ వినండి. జనరల్గా ఒక రాష్ట్రం అనేది అప్పుల్లో ఉంది, ముఖ్యంగా రెవెన్యూ లోటులో ఉంది అనుకుందాం. అంటే రెవెన్యూ లోటు
అంటే రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ వ్యయం ఎక్కువగా ఉంది అనుకుంటే దాన్ని రెవెన్యూ లోటు అంటారు, రెవెన్యూ డెఫిసిట్. అయితే ఈసారి ఏం చేసిందంటే 16th ఫైనాన్స్ కమిషన్ కొన్ని రకాల గ్రాంట్స్ని తొలగించింది, లైక్ అబాలిష్ చేసింది. దానివల్ల మన సదరన్ స్టేట్స్ నష్టపోతాయి. ఏం తీసేసింది అంటే ముఖ్యంగా సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్, అంటే ప్రత్యేక విభాగాల గ్రాంట్లు, అంటే హెల్త్ రంగానికి ఇంత, ఎడ్యుకేషన్ సెక్టార్కి ఇంత అని చెప్పేసి గ్రాంట్లు ఇస్తుండే ఇంతకుముందు, దాన్ని రిమూవ్ చేసింది. స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ని కూడా రిమూవ్ చేసింది, తీసేసింది. అంటే ఏంటి, కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక పరిస్థితులలో గ్రాంట్స్ ఇస్తారు, అది తీసేశారు. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ని తీసేసింది. అంటే ఏంటి, రెవెన్యూ లోటు ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి గ్రాంట్లు ఇచ్చేది, ఇప్పుడు అది తీసేశారు. దానివల్ల ఒక విధంగా చెప్పాలంటే రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలు బాగా నష్టపోతాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు రెవెన్యూ లోటులోనే ఉన్నాయని చెప్పవచ్చు, రైట్? సో ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈసారి 16th ఫైనాన్స్ కమిషన్ అయితే రెవెన్యూ డెఫిసిట్, సెక్టార్ స్పెసిఫిక్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ని రిమూవ్ చేసింది. ఇక అయితే ఉన్న 41%లోనే సమర్థవంతంగా పంచండి అని చెప్పేసి చెప్పింది. సో ఇక డిజాస్టర్ గ్రాంట్స్ అని కూడా ఉంటాయండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్ అంటే విపత్తులు వచ్చినప్పుడు, వరదలు, తుఫానులు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్ ఇవి 1.55 lakh crore ఇవ్వమని చెప్పేసి చెప్పింది. సో గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 2026 నుంచి 2031 కాలానికి గాను 9.47 lakh crore కేటాయించమని చెప్పింది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక ఎనీవే ఈ ఇన్ఫర్మేషన్ మనకు సరిపోతుంది, ఇవి యాడ్ చేసుకోండి. ఇక 15th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా ఎన్కే సింగ్. అదే 14th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా అయితే వైవి రెడ్డి. ఇక్కడ పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అని ఉంటాయండి. పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ ఏమో ఉన్నాయి. పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ రూరల్ లోకల్ బాడీస్కి ఉన్నాయి, అర్బన్ లోకల్ బాడీస్కి ఉన్నాయి. అంటే ఏంటి పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అంటే ఏంటి, పనితీరు ఆధారిత గ్రాంట్లు. అంటే పలానా పంచాయతీ, పలానా మున్సిపాలిటీ బాగా పనిచేస్తుందంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, యంత్రా ఇండియా లిమిటెడ్కు మినీరత్న కేటగిరీ హోదా. డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ కంపెనీ యంత్రా ఇండియా లిమిటెడ్కి మినీరత్న కేటగిరీ 1 హోదాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దీన్ని డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలపడం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ అప్రూవల్ ఇచ్చింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటివి ఇవి, మినీరత్న, మహారత్న, నవరత్న. జనరల్గా ఇండియాలో పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి పనితీరు ఆధారంగా, వాటి పర్ఫార్మెన్స్ ఆధారంగా, వాటి యొక్క ప్రాఫిట్ ఆధారంగా, వాటి యొక్క లాభాల ఆధారంగా, నెట్వర్త్ ఆధారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా 3 రకాల హోదాలను ఇస్తుంది. మహారత్న, నవరత్న, మినీరత్న అని చెప్పేసి. మహారత్న హయ్యెస్ట్గా, మహారత్న కంపెనీ అంటే ఇంకా టాప్ కంపెనీ, తర్వాత నవరత్న, తర్వాత మినీరత్న. మినీరత్నాలో 2 కేటగిరీలు ఉంటాయి, కేటగిరీ 1, కేటగిరీ 2. కేటగిరీ 2 కంటే కేటగిరీ 1 ఇంకా కొద్దిగా మంచి కంపెనీ అని అర్థము. సో ఇప్పుడు యంత్రా ఇండియా లిమిటెడ్కి ఇవ్వడం జరిగింది. మరి యంత్రా ఇండియా లిమిటెడ్కి ఎందుకు ఇచ్చారు అంటే సేల్స్ బాగా పెరిగాయి. 2021-22తో పోల్చుకుంటే 24-25లో సేల్స్ పెరిగాయి. బట్ ఇది అవసరం లేదండి, మనకి జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం నేను పెట్టడం జరిగింది, నో నీడ్ టు వర్రీ. ఇక యంత్రా ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఆర్మీకి అవసరమైన ఆయుధాలు తయారు చేయడము, ఏమన్నా గ్లాస్ కాంపోజిట్స్ అటువంటివి తయారు చేస్తూ ఉంటుంది. ఇది కూడా నో నీడ్, జస్ట్ ఆ కంపెనీ పేరు రాసుకోండి. ఇక్కడ ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఈ మహారత్న, నవరత్న, మినీరత్నకి అడిషనల్గా తోడుగా మరో 2 రత్న కేటగిరీలని, మరో 2 రత్న కేటగిరీలని కూడా మేము తీసుకురాబోతున్నామని చెప్పేసి ప్రకటించింది. బట్ అవేంటో ఇంకా ప్రకటించలేదు. సో మరి కేటగిరీ 1 అంటే లాస్ట్ 3 years నుంచి ప్రాఫిట్ ఉండాలి, లాస్ట్ 3 ఏళ్లలో కనీసం ఒక్క సంవత్సరంలోనైనా కనీసం 30 కోట్ల ప్రాఫిట్ ఉండాలి, పాజిటివ్ నెట్వర్త్ ఉండాలి. ఇది కూడా నో నీడ్ అండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యంత్రా ఇండియా లిమిటెడ్కి మినీరత్న కేటగిరీ హోదా ఇచ్చారు కదా, మరి నవరత్న, మహారత్న, ఈ మినీరత్న స్టేటస్ ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది ఇలాంటివి అడుగుతాడా అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 2021లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఏమని అడిగాడంటే మహారత్న, నవరత్న, మినీరత్న హోదాలు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది అంటే ఆన్సరు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటుంది, ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. అంటే ఏంటి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ హోదాలు ఇస్తుంది. బట్ ఆమోదం తెలిపేది మాత్రము తమ మంత్రిత్వ శాఖలు.
నెక్స్ట్ వన్, ఘన ఇంధన డక్టెడ్ రామ్జెట్ సాంకేతిక. డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా సాలిడ్ ఫ్యూయల్ రామ్జెట్ టెక్నాలజీని టెస్ట్ చేసింది. ఇక్కడ ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ అంటే ఏంటి? ఇండియాలో కావచ్చు వరల్డ్ వైడ్ లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ని తయారు చేయాలి అంటే దీర్ఘ శ్రేణి కలిగిన సూపర్ సోనిక్ ఎయిర్ టు ఎయిర్ అంటే ఏంటి? గాల్లోనే ప్రయోగించి గాల్లో ఉన్న శత్రు దేశాలకు చెందిన క్షిపణులను నాశనం చేస్తే ఆ మిసైల్ని ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటారు. ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఫర్ ఎగ్జాంపుల్ అస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఉంది కదా మనకి ఇండియాలో. అస్త్రా అనే ఒక మిసైల్ ఉంది కదా, అస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. బట్ అయితే మరి ఇప్పుడు ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని తయారు చేయాలంటే ఇటువంటి సాలిడ్ ఫ్యూయల్ రామ్జెట్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అవసరం. అందుకు గాను డిఆర్డిఓ ఒడిశాలోని చాందీపూర్ తీరాన ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది, ప్రయోగించడం జరిగింది. ఇది ఒక మిస్సైల్ ప్రొపల్షన్ సిస్టమ్. అంటే ఏంటి అసలు ఇది? జనరల్గా ఒక రాకెట్ని లాంచ్ చేస్తే ఒక మిస్సైల్ని లాంచ్ చేస్తే ఆ మిస్సైల్ దూసుకొని పోవాలి అంటే, ముఖ్యంగా రాకెట్ దూసుకొని పోవాలి అంటే అందులో ఫ్యూయల్ యూజ్ చేస్తారు, ఇంధనం వాడతారు, ఫ్యూయల్. అలానే ఒక ఆక్సిడైజర్ అంటే ఏంటి? ఫ్యూయల్ వాడారు, ఆ ఇంధనాన్ని మండించాలి అంటే ఆక్సిజన్ అవసరం కదా. ఆ ఆక్సిజన్నే జనరల్గా ఆక్సిడైజర్ రూపంలో పంపిస్తూ ఉంటారు, ఆక్సిడైజర్ రూపంలో. అయితే ఈ యొక్క రామ్జెట్ టెక్నాలజీలో ఏంటంటే ఆ యొక్క మిస్సైల్ దూసుకొని పోతూ ఉన్నప్పుడు అందులో ఉన్న ఫ్యూయల్ని మండించడానికి ఈ ఆక్సిడైజర్ని మోసుకొని పోవాల్సిన అవసరం లేదు, ఆక్సిడైజర్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్మాస్ఫియర్లో ఉన్న వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని గ్రహించి ఆ యొక్క ఫ్యూయల్ని మండిస్తుంది. సో అది అడ్వాంటేజ్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా పోతుంది, ఆ మిసైల్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది, మిసైల్ కూడా తక్కువ బరువు ఉంటుంది. ఇది సాలిడ్ ఫ్యూయల్ రామ్జెట్ టెక్నాలజీ. ఇది ప్రజెంట్ వరల్డ్లో చాలా అతి తక్కువ కంట్రీలతో మాత్రమే ఉంది, ఇప్పుడు ఇండియాతో కూడా ఉంది. సో ఇది అండి. మరి డిఆర్డిఓ ఫస్ట్ టైము ఈ టెక్నాలజీని 2017లో డెవలప్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ఇంజన్ని టెక్నాలజీని ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు డెవలప్ చేశారు అంటే డిఆర్డిఓకి చెందిన లేబొరేటరీస్, ముఖ్యంగా హైదరాబాద్లోని డిఆర్డిఎల్ లేబొరేటరీ, హైదరాబాద్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ లేబొరేటరీ, మరియు అదే హైదరాబాద్కు చెందిన మరో లేబొరేటరీ రీసెర్చ్ సెంటర్ ఇమరత్, ఇది కూడా డిఆర్డిఓ లేబొరేటరీనే. ఇక పూణే మహారాష్ట్రలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్ పూణే, ఈ లేబొరేటరీ కూడా భాగస్వామ్యం పంచుకునింది. సో ఇది అండి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ. సో ఇందులో యూజ్ చేసే ఇంజన్ రామ్జెట్ ఇంజన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక డిఆర్డిఓ చైర్మన్ విషయానికి వస్తే సమీర్ వి కామత్. మరి డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పాటైంది? January 1, 1958 కదా. ఇటీవలనే ఫౌండేషన్ డే కూడా జరిగింది, January 1, 1958. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ కంజర్. మనకి ఎక్సర్సైజ్ వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది బేసిక్ డీటెయిల్స్. ఈ ఎక్సర్సైజ్ ఏంటి అసలు, ఏ దేశాల మధ్య జరుగుతూ ఉంది, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, లాస్ట్ టైం ఎక్కడ జరిగింది, ఫస్ట్ టైం ఏ ఇయర్లో జరిగింది, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్. ఈ ఎక్సర్సైజ్ కంజర్ అనేది ఇండియా కిర్గిస్తాన్ మధ్య జరిగే ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ సంవత్సరము ఇవాళ ప్రారంభమైంది, అస్సాంలో ప్రారంభమైంది, 14 days పాటు జరుగుతుంది. అస్సాంలోని మిసమరిలో స్టార్ట్ అయింది, 14 రోజుల పాటు జరుగుతుంది. కౌంటర్ టెర్రరిజము, అర్బన్ వార్ఫేర్, ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైన ఫోకస్ చేస్తుంది. ఇండియా తరపున పారాచూట్ భద్రతా దళం పాల్గొంటా ఉంది. కిర్గిస్తాన్ తరపున స్కార్పియాన్ బ్రిగేడ్ పాల్గొంటా ఉంది. దీన్ని 2011 నుంచి నిర్వహిస్తూ ఉన్నారు, 2011 నుంచి కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము. ఒక సంవత్సరము కిర్గిస్తాన్లో జరిగితే ఒక సంవత్సరం ఇండియాలో జరుగుతుంది. లాస్ట్ టైము March 2025లో 12వ ఎడిషన్ కిర్గిస్తాన్లో జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, 13th ఎడిషన్. నెక్స్ట్ వన్, అకోన్కాగువా పర్వతం, అకోన్కాగువా మౌంటైన్, అర్జెంటీనా. ఇండియాకు చెందిన ఒక అమ్మాయి అర్జెంటీనాలోని ఒక హిల్ని సక్సెస్ఫుల్గా క్లైమ్ చేసింది, విజయవంతంగా అధిరోహించింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ హిల్స్. సో మరి ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్కి చెందిన
కబక్ యానో అనే మహిళ అమ్మాయి ఈ పర్వతాన్ని ఎక్కింది. మరి అర్జెంటీనా సౌత్ అమెరికా కదా, దక్షిణ అమెరికాలో, సౌత్ అమెరికాలోనే హైయెస్ట్ పీక్, దక్షిణ అమెరికాలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ అకోన్కగువా. సో మరి ఈమె సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్ని చేపట్టింది. అంటే 7 కాంటినెంట్స్, 7 ఖండాల్లో ఉన్న హైయెస్ట్ పీక్స్, అత్యంత ఎత్తైన శిఖరాల్ని ఎక్కాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది జస్ట్ స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ అండి. ఏ కాంటినెంట్లో ఏది. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అంటేనే మౌంట్ ఎవరెస్ట్ ఆసియా 8,848 మీటర్స్ ఉంటుంది. ఇక సౌత్ అమెరికాలో హైయెస్ట్ పీక్, సౌత్ అమెరికాలో అత్యంత ఎత్తైన శిఖరం ఇందాక చెప్పుకున్నట్టు మౌంట్ అకోన్కగువా 6,962 మీటర్స్. అవసరం లేదండి అది, ఆ హైట్ గుర్తుపెట్టుకోవద్దండి. ఇక నార్త్ అమెరికాలో హైయెస్ట్ పీక్ వచ్చేసి మౌంట్ డెనాలి. ఆఫ్రికాలో హైయెస్ట్ పీక్ కిలిమంజారో. యూరప్లో హైయెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రస్. అంటార్కిటికాలో హైయెస్ట్ పీక్ మౌంట్ విన్సన్. ఇక ఆస్ట్రేలియా ఓసియన్ ప్రాంతంలో, ఆస్ట్రేలియా ఖండము ఈ ద్వీప ప్రాంతంలో హైయెస్ట్ పీక్ పుంకక్ జయ. నెక్స్ట్ వన్, ప్రో రెజ్లింగ్ లీగ్ 2026 విన్నర్ హర్యానా థండర్స్. ప్రో రెజ్లింగ్ లీగ్ ఇది ఒక రెజ్లింగ్ ఈవెంట్. ఈ ఈవెంట్లో హర్యానా థండర్స్ విన్నర్గా నిలిచిందండి. ఫైనల్లో ఢిల్లీ దంగల్ వారియర్స్ పైన విజయం సాధించింది. ఫైనల్ వచ్చేసి నోయిడా ఇండోర్ స్టేడియం ఉత్తరప్రదేశ్లో జరిగింది. సో విన్నర్ హర్యానా థండర్స్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అభివృద్ధి వారం, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వీక్. అంతర్జాతీయ అభివృద్ధి వారం, ఇటువంటి వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అటువంటివి. సో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వీక్ February 1st స్టార్ట్ అయింది, February 7th వరకు కొనసాగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ డెవలప్ చేయాలి, ప్రపంచం ఎదుర్కొంటా ఉన్న సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి కంట్రీస్ దీన్ని ఎవ్రీ ఇయర్ నిర్వహించడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ 1991లో ఫస్ట్ టైం కెనడా కంట్రీ కండక్ట్ చేసింది, నిర్వహించింది. ఇక అప్పటి నుంచి డిఫరెంట్ కంట్రీస్ దీన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ప్రాస్పరిటీ త్రూ పార్ట్నర్షిప్. అంటే ఏంటి? భాగస్వామ్యం ద్వారా మనము అభివృద్ధి చెందుతాం అన్న అర్థం వస్తుంది థీమ్. నెక్స్ట్ వన్, వరల్డ్ క్యాన్సర్ డే. నిన్న చెప్పుకున్నాం కదా ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే అని చెప్పేసి. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం 2026 ఎవ్రీ ఇయర్ February 4th సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ టైం ఇయర్ 2000లో స్టార్ట్ అయ్యింది. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ స్టార్ట్ చేసింది. సో గుర్తుపెట్టుకోండి, 2000లో స్టార్ట్ అయింది, February 4th. థీమ్ వచ్చేసి ఈ సంవత్సరం యునైటెడ్ బై యునిక్. ఇక ఇండియాలోనే మొట్టమొదటి క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లాంచ్ చేసింది, అది తెలుసుకున్నాం. అలానే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా క్యాన్సర్ వ్యాధిని నోటిఫైబుల్ డిసీజ్గా ప్రకటించిన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్. సో ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న బడ్జెట్ గురించి. బడ్జెట్ 2026-27 ఎన్ని కొత్త కెమికల్ పార్క్ని ప్రతిపాదించింది మనం డిస్కస్ చేసుకున్నాం కదా. న్యూ కెమికల్ పార్క్స్ని బడ్జెట్ ప్రపోజ్ చేసింది. అవి ఎన్ని, అవి తప్పకుండా ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, వీబ్యాట్ డ్రోన్స్ కోసం ఇండియా అమెరికాకు చెందిన షీల్డ్ AI కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. శ్రీలంకకు బుద్ధుని పవిత్ర దేవ్ నిమోరి అవశేషాలు. హైడ్రోజన్ ఆధారిత బస్సులను నడపనున్న తొలి భారతీయ విమానాశ్రయం కొచ్చి ఎయిర్పోర్ట్. తమిళనాడు కర్ణాటక మధ్య పెన్నాయార్ నదీ జలాల వివాదం. మణిపూర్ ముఖ్యమంత్రిగా యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్. సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్. యంత్రా ఇండియా లిమిటెడ్కు మినీరత్న కేటగిరీ 1 హోదా. సాలిడ్ ఫ్యూయల్ రామ్జెట్ టెక్నాలజీ DRDO. ఎక్సర్సైజ్ కంజర్ 13th ఎడిషన్. అకోన్కగువా పర్వతం అర్జెంటీనా సౌత్ అమెరికా. ప్రో రెజ్లింగ్ లీగ్ 2026 విన్నర్ హర్యానా థండర్స్. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వీక్ February 1 to 7.
వరల్డ్ క్యాన్సర్ డే 2026 February 4th. That's it. These are today's conference. We'll meet you next time and thank you everyone.